అండి. గతేడు ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రతి పేదవాడికి సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది, లేని వాళ్ళకి స్థలాలు ఇస్తాము, అన్ని రోడ్లు ఇస్తాము, డ్రైన్స్ వేయిస్తాము, లేని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ప్రతి పేదవాడికి ఇల్లు ఉంటుంది అని చెప్పారు. ఇల్లు స్థలం ఉన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇల్లు కట్టిస్తాము, లోన్స్ వస్తాయని చెప్పారు. సో మీకు ఆ ఇళ్ళ స్థలం విషయంలో కానీ ఆ ఇల్లు కట్టించే లోన్స్ విషయంలో కానీ కరెక్ట్గా జరిగిందా? మాకు ఇల్లు ఇది కొన్న ఇల్లు అది కొన్న ఇల్లు అండి. మాకు ఇళ్ళ స్థలాలు ఇప్పుడు ఆ ఇంట్లో 2 కుటుంబాలు ఉంటున్నాయండి, ఈ ఇంట్లో 2 కుటుంబాలు ఉంటున్నాయండి. అంతేగాని మాకు ఇళ్ళ స్థలం కానివ్వండి, ఇల్లు కానీ ఏమీ రాలేదండి. మీరు ఎప్పుడైనా జన్మభూమి కార్యక్రమాల్లో కానీ అటువంటి కార్యక్రమాల్లో గ్రామ సభల్లో కానీ అప్లై చేసుకున్నారా? మాకు ఇల్లు లేదు, పేదవాళ్ళు అప్లై చేసామండి. మీరు రేషన్ కార్డు ఉందా? మీకు రేషన్ కార్డు ఉన్నదండి. అప్లై చేసుకున్నప్పటికీ రాలేదండి. మీరు ఎవరినైనా ప్రశ్నించడం జరిగింది ఇల్లు రాలేదని? అడగలేదండి ఎవరిని మేము. అదండి. సో అడగలేదు, అయితే మీకు ఇల్లు స్థలం రాలేదు మొత్తానికి. మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పారు కానీ రాలేదు. సో వచ్చే ఎన్నికల్లో మీరు మళ్ళీ ఇదే పార్టీకి మీరు ఓటు వేసి గెలిపించడం జరుగుతుందా? తెలుగుదేశం పార్టీ అండి, తెలుగుదేశం పార్టీ అయితే వేయలేమండి. ఇల్లు రావాలన్నా ఇంకేంటండి, డ్రైనేజీలు రోడ్లు ఉన్నాయండి, రోడ్లు డ్రైనేజీలు కదండి ముఖ్యం, ఉన్నాక ఇల్లు కావాలి కదండి. అదండి. ఓకే, అంటే ఇప్పుడు బాబు గారితో పాటు వైఎస్ జగన్ పోటీ చేస్తున్నాడు, జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, అలాగే బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందంటారు? జగనే వస్తాడండి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.